రాష్ట్ర రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేయాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయాలని చెప్పారు. అన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించాలని, ప్రజల దరఖాస్తుల పరిష్కారానికి థర్డ్ పార్టీతో ఆడిట్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజల భూములు కొట్టేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం. సమస్యలకు తావు లేకుండా భూములు రీసర్వే చేపట్టాలని, ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరగాలని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఆడిట్కి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా పారదర్శకంగా పాలన అందించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. అక్రమాలకు సంబంధించి అన్నిటికి సంబంధించినటువంటి అంశాన్ని సీరియస్ గా తీసుకుంటాం. ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు నివేదికను అందించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రెవెన్యూ శాఖ పైన పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించడం, రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ముందుగానే చర్చించడం, ఈ చర్చించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అమలును కూడా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీలను పరిష్కరించేందుకు థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించడం, ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసి తప్పు చేస్తే అధికారులు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం, రీసర్వేతో తలెత్తినటువంటి 2.29 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్యని సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఎటువంటి సమస్యలు లేకుండా రీసర్వే చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం, ఫ్రీ హోల్డ్ భూములకు జరిగినటువంటి 7,827 ఎకరాలకు సంబంధించినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లను విచారణ చేయించడం, రెవెన్యూ శాఖ సమీక్షకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు నెలవారీగా మరోసారి రివ్యూ చేసి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి రావడం కూడా అభ్యంతరకరంగా ఉంది. బర్త్ సర్టిఫికేట్స్, అదేవిధంగా డెత్ సర్టిఫికేట్స్ కు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి ఆదాయం సర్టిఫికేట్ కి సంబంధించిన అంశాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారానే సేవలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుధాత్రి.